సో ఇక్కడ మనం సబ్జెక్ట్ వైజ్ చూసుకున్నట్లయితే రేషనల్ నెంబర్స్, లీనియర్ ఈక్వేషన్, అండర్స్టాండింగ్ క్వాడ్రిలేటరల్స్ అండ్ ట్రయాంగిల్స్ అండ్ ప్రాపర్టీస్, యాంగిల్స్ సమ్ ప్రాపర్టీ, Pythagoras theorem, squares and square roots, cubes and cube roots, squares, square roots, cube roots, 6th and 9th common గా ఉంటుంది. Comparing quantities and percentage, profit and loss, algebra expressions, simple interest, compound interest, discount, visual solid shape, view of 2D and 3D shapes, E-ruler formulas and mensuration, area and perimeter, volume and surface area, and the direct and inverse proportion, factorization, data handling, bar graphs, line graph, ప్లేయింగ్ విత్ నంబర్స్. సో ఇలా మనం చూసుకున్నట్లయితే డివిజిబిలిటీ టెస్ట్, స్టాటిస్టిక్స్, మీన్స్ అండ్ మోడ్ అండ్ మీడియన్, రా డేటా అండ్ ప్రాబబిలిటీ, ప్యారలల్ లైన్స్ అండ్ టైమ్ అండ్ వర్క్. సో ఇలాగ మ్యాథమెటిక్స్లోకి వచ్చేటప్పటికి సుమారు 34 కాన్సెప్ట్స్ ఉన్నాయి. సో ఈ 34 కాన్సెప్ట్స్లో మనకి 50 క్వశ్చన్స్ వస్తాయి. అంటే ఈచ్ క్వశ్చన్ ఒకటి రావచ్చు, రెండు రావచ్చు. అంటే ఒక క్వశ్చన్ రావచ్చు, లేదనుకుంటే రెండు, అంటే ఈ చాప్టర్ ఒక క్వశ్చన్ రావచ్చు, రెండు క్వశ్చన్స్ రావచ్చు. సమ్ టైమ్స్ ఒక్కొక్క చాప్టర్ మిస్ అవ్వచ్చు. అంటే ఓవరాల్ గా మనం చూసుకున్నట్లయితే ప్రతి చాప్టర్ నుంచి 4 మార్క్స్ అనేది మన చేతిలో ఉండాలి. సో మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఉంటాయి 50కి వచ్చి 50 into 4 మార్క్స్ 200 మార్క్స్ అనమాట. సో దీంట్లో ఈజీ చాప్టర్స్ ఏముంటాయి, రేషనల్ నెంబర్స్ అనేది ఈజీ చాప్టర్, అట్ ద సేమ్ టైం స్క్వేర్స్ అండ్ స్క్వేర్ రూట్స్ ఈజీ చాప్టర్, కంపేరింగ్ క్వాంటిటీస్ ఈజీ చాప్టర్, ఆల్జీబ్రా ఎక్స్ప్రెషన్స్ కూడా కొంచెం ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి మెన్సురేషన్ అండ్ ద సేమ్ టైం ఫ్యాక్ట్ ఎలిజిబిలిటీ టెస్ట్ కూడా ఈజీగా ఉంటుంది. విజువల్ అండ్ లాజికల్ రీజనింగ్, ఇదంతా గ్రామటికల్ మెథడ్స్ అంతా కూడా, స్పాటింగ్ ఎర్రర్స్, కాంప్రహెన్సివ్ ప్యాసేజ్, యాంటోనిమ్స్, ప్రిపోజిషన్స్, ఆర్టికల్స్, టైప్స్ ఆఫ్ వెబ్స్, టెన్స్ ఫార్మ్స్ అండ్ నరేషన్స్, మోడల్ వెబ్స్ అనేది 6th క్లాస్ ఉంటుంది. కన్ఫ్యూజింగ్ వర్డ్, సబ్జెక్ట్ వెబ్ అగ్రిమెంట్ అనేది ఉండదు, కానీ క్లాస్ చెప్పాము సబ్జెక్ట్ వెబ్ అగ్రిమెంట్. At the same correct spelling, one word substitution, items and phrases, sentence improvement, change of sentence as directed and sentence formation, phrase and clauses, and kind of nouns and adjectives, interjection, question tag, adverbs, conjunctions, condition, and comparison of adjectives, voices, types of sentence, personal pronoun, change of gender, చేంజ్ ఆఫ్ నెంబర్, చేంజ్ ఆఫ్ జెండర్, చేంజ్ ఆఫ్ నెంబర్ ఉండవు, వాయిసెస్ ఉండవు, అంటే యాక్టివ్ ప్యాసివ్ వాయిసెస్ ఉండవు. మిగతావన్నీ ఆల్మోస్ట్ 6th క్లాస్ ఉండేదే ఉంటాయి. సో మాక్సిమం సిలబస్ దీంట్లో ఇంగ్లీష్ గ్రామర్ లో స్కూల్ సబ్జెక్ట్స్ అనమాట. ఈ రెండు కూడా ఇంగ్లీష్ గ్రామర్, నెగిటివ్ నో నెగిటివ్, ఓకే, నో నెగిటివ్, నెగిటివ్ మార్క్స్ అదొకటి మీకు ప్లస్ పాయింట్. సో కంప్లీట్ 200 కోచింగ్ క్లాస్ వరకు 150 ఉంటాయి. జనరల్ సైన్స్, ఓకే. సో జనరల్ సైన్స్ చూసుకున్నాం. సో దాంట్లో ఏమంటే ఫ్యూయల్స్ అనే కాన్సెప్ట్. నెక్స్ట్ వచ్చేటప్పటికి కాంపోజిషన్ అండ్ ఫ్లేమ్ అని ఉంటుంది. ఇది కూడా కెమికల్స్ అండ్ ఫ్యూయల్స్, హైడ్రోకార్బన్స్, అదేవిధంగా కాంబషన్ కాన్సెప్ట్స్ అని ఉంటాయి. వాటిని మనం బేస్ చేసుకుని ఎన్సీఆర్టీ సిలబస్ బేస్ చేసుకుని వెళ్ళాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి సెల్ఫ్ స్ట్రక్చర్ అండ్ సెల్ఫ్ ఫంక్షన్ అనేది ఉంటుంది. బయాలజీకి వెళ్ళాలి, అంటే కెమిస్ట్రీ నుంచి బయాలజీకి వెళ్ళాలి. స్టడీ ఆఫ్ సెల్ అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది, దాన్ని బేస్ చేసుకుని వెళ్ళాలి. అదేవిధంగా రీప్రొడక్టివ్ సిస్టమ్ ఇన్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్ అని. సో ఫోర్స్ అండ్ ఫిక్షన్ అండ్ ప్రెజర్, ఇది మళ్ళీ ఏంటంటే ఫిజిక్స్ లోకి వెళ్ళి ఫోర్స్, డిస్పెర్షన్ ఆఫ్ లైట్ అని ఉంటుంది. అంటే రిఫ్లెక్షన్, డిస్పెర్షన్ ఆఫ్ లైట్ అంటే లైట్ అనే కాన్సెప్ట్ ఇక్కడ క్లాస్ అనేది టీచ్ చేయాల్సి. మెటల్ అండ్ నాన్ మెటల్స్, సింథటిక్ ఫైబర్స్ అండ్ ప్లాస్టిక్స్. సింథటిక్ ఫైబర్స్ అండ్ ప్లాస్టిక్స్ అనే ఒక కాన్సెప్ట్ అనేది కెమిస్ట్రీలో, అది దాన్ని బేస్ చేసుకొని మనం క్లాసెస్ అనేది మూవ్ అవ్వాలి. కెమికల్ ఎఫెక్ట్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్, అంటే ఎలక్ట్రిసిటీ అనే ఒక కాన్సెప్ట్ ఫిజిక్స్ లో ఉంటుంది. ఎలక్ట్రోసిస్ అనే కాన్సెప్ట్ కూడా ఉంటుంది. సో ఈ రెండింటిని బేస్ చేసుకుని మనం ఇక్కడ క్లాస్ టీచ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ స్టార్ అండ్ సోలార్ సిస్టమ్, జియోగ్రఫీ, గ్లోబల్ వార్మింగ్ అండ్ క్లైమేట్ అనేది ఒక కాన్సెప్ట్, రెండు కాన్సెప్ట్ ఉంటాయి. వాటిని బేస్ చేసుకుని టీచ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చి మైక్రో ఆర్గానిజం. సో మైక్రో ఆర్గానిజం అంటే మళ్ళీ బయాలజీకి వెళ్ళాలి. బయాలజీలో బ్యాక్టీరియాస్, అదే వైరస్, బ్యాక్టీరియాస్, ప్లాంట్స్ అండ్ డిసీజెస్ మీద మనం కాన్సెప్ట్ ఉంటుంది, దాన్ని మనం ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా సమ్ న్యాచురల్ ఫినామినల్, అంటే ఇక్కడికి వచ్చేటప్పటికి ఇది నెక్స్ట్ రిలేషన్షిప్ బిట్వీన్ టైప్స్ ఆఫ్ ఫ్రిక్షన్, అంటే ఫిజిక్స్ లో ఫ్రిక్షన్ అనే కాన్సెప్ట్ త్రూ వెళ్ళాలి. నెక్స్ట్ క్రాపింగ్ సీజన్స్, అంటే ఇండియన్ జాగ్రఫీలో అగ్రికల్చర్ లో ఇండియాలో టైప్స్ ఆఫ్ ఫార్మింగ్ ఉంటుంది. అగ్రికల్చర్ గురించి డిస్కస్ చేస్తూ టైప్స్ ఆఫ్ ఫార్మింగ్ గురించి కూడా డిస్కస్ చేయాల్సి ఉంటుంది. అగ్రికల్చర్ ప్రాక్టీస్ అంటే అగ్రికల్చర్ గురించి డిస్కస్ చేస్తూ టైప్స్ ఆఫ్ ఫార్మింగ్ గురించి కూడా డిస్కస్ చేయాలి. సేమ్ ఈ రెండు కూడా ఒకటే ఉంటుంది. కన్జర్వేషన్ ఆఫ్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్, ఇక్కడ మనం సోషల్ సైన్స్కి వెళ్ళేటప్పుడు జస్ట్ రిసోర్సెస్ అండ్ దేర్ కన్జర్వేషన్, ల్యాండ్ ఫార్మ్ అండ్ లైఫ్ అంటే జాగ్రఫీలో
ల్యాండ్ ఫామ్, మౌంటైన్స్, ఓషన్ అండ్ కాంటినెంట్స్ అంటే హైడ్రోస్పియర్స్, కాంటినెంట్స్ ఆఫ్ ది వరల్డ్ అనే కాన్సెప్ట్స్ ఉంటాయి. వాటిని బేస్ చేసుకుని మనం విధంగా ఫ్రమ్ రూలర్ టు రూల్డ్ టైప్ ఆఫ్ గవర్నమెంట్ అంటే పాలిటీ. ఇక్కడ మనం పాలిటీకి వెళ్ళాలి. సో గవర్నమెంట్ అదేవిధంగా కాన్స్టిట్యూషన్ ఏ విధంగా ఇంప్లిక్ట్ అయింది, అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్ ఏ విధంగా ఫామ్ అయింది, ఈ విధంగా మనం వాటిని మనం డిస్కస్ చేయాలి. ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అని అంటే కాన్స్టిట్యూషన్ ప్రియాంబుల్ ఏముంది, ఫండమెంటల్ రైట్స్ ఏంటి, ఫండమెంటల్ డ్యూటీస్ ఏంటి, ఇవన్నీ యూనివర్సల్ ఫ్రాంచైజ్ అండ్ ఇండియాస్ ఎల్క్రో సిస్టమ్. నెక్స్ట్ వచ్చేటప్పటికి పార్లమెంట్ సిస్టమ్ అండ్ లెజిస్లేచర్ అండ్ కామర్స్ గురించి కానీ మార్కెటింగ్ సిస్టమ్. ద బిగినింగ్ ఆఫ్ ఇండియన్ సివిలైజేషన్ అంటే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, అదేవిధంగా వేదిక్. ఇక్కడ నెక్స్ట్ వచ్చేటప్పుడు రైజ్ ఆఫ్ ఎంపైర్ అంటే మౌర్యన్ ఎంపైర్ ఏ విధంగా రైజ్ అయింది, గుప్తా ఎంపైర్ ఏ విధంగా రైజ్ అయింది అనేది మనం తెలుసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఏజ్ ఆఫ్ రీఆర్గనైజేషన్, నెక్స్ట్ వచ్చేటప్పటికి రీషేపింగ్ ఇండియాస్ పొలిటికల్ మ్యాప్. అదేవిధంగా కొలోనియల్ ఎరా ఇన్ ఇండియా అంటే బ్రిటిష్ ఎక్స్పాన్షన్ ఏ విధంగా జరిగింది, అప్పుడు ఎకనామిక్ ఇంపాక్ట్ ఏ విధంగా వచ్చింది, 1857 రివోల్ట్ ప్రభావం ఏ విధంగా చూపించింది, నేషనల్ మూవ్మెంట్ ఏ విధంగా చూపించింది, ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేయాల్సిన కాన్సెప్ట్స్ అనమాట. అంటే ఈ రెండు సబ్జెక్ట్స్ లో అంటే సోషల్ సైన్స్, జనరల్ సైన్స్ అని రెండు సబ్జెక్ట్స్ అని పేరు పెట్టి మొత్తం ఎన్ని సబ్జెక్ట్స్ కవర్ చేయాలంటే హిస్టరీ కవర్ చేయాలి, పాలిటీ కవర్ చేయాలి, జాగ్రఫీ కవర్ చేయాలి, కెమిస్ట్రీ. వెల్కమ్ యువన్ అఖిలేష్ కుమార్, ఆమె అడుగున్నారు. Yes, sir, you are audible. ఓకే, మీకు రాజస్థాన్ కోచింగ్ సెంటర్లు ఇవన్నీ చెప్పారా, చెప్పలేదా? చెప్పలేదు సార్, మరి ఎప్పుడు మ్యాథ్స్ కవర్ సగం కూడా కాలేదు. మ్యాథ్స్ సగం కూడా కాలేదా? ఓకే. సో మీ పేరెంట్స్ అందరికీ ఎనీ ఇన్స్టిట్యూషన్ మీరు అప్రోచ్ అయినా కొంచెం ఇబ్బంది పడాలి అనమాట. అందుకు ఒక్కసారి మీ ఫ్రెండ్స్ అన్న తర్వాత మనం ఏం